హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో వరుసగా ఐదోసారి ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ఈ సీజన్లో 5 మ్యాచ్లు జరిగితే 5 మ్యాచ్లు కూడా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న టీమ్సే గెలుస్తున్నాయి. సో చేజింగ్ టీమ్స్ గెలవడం అనేది ఒక రొటీన్గా మారిపోయింది, ఆనవాయితీగా మారిపోయింది. అదే కంటిన్యూ అయింది. ఒకటే ఒక తేడా ఏంటంటే ఈసారి విజిటింగ్ టీం గెలిచింది, హోమ్ టీం ఓడిపోయింది. ఇంతవరకు మొదటి 4 మ్యాచ్ల్లో హోమ్ టీమ్సే గెలుస్తూ వచ్చాయి. కానీ ఈసారి విజిటింగ్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది ఓవర్ లక్నో సూపర్ జైంట్స్ ఇన్ లక్నో. అదొక్కటే తేడా. అంటే ఒకటి మాత్రం ఖచ్చితం ఏంటంటే టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ తీసుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. చేజింగ్ ఎప్పుడు కూడా మీకు గెలుపునిస్తుంది అనేది ఇప్పుడున్న ట్రెండ్. యాక్చువల్లీ చేజింగ్ ఎప్పుడు బాగుంటుందంటే మోస్ట్లీ డ్యూ ఫ్యాక్టర్ ఉంటే, బాగా మంచు పడుతుంటే అప్పుడు మీకు చేజింగ్ టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ 5 మ్యాచ్లు ఇంతవరకు ఎలాంటి డ్యూ ఫ్యాక్టర్ లేదు, అయినా సరే చేజింగ్ టీమ్స్ గెలుస్తున్నాయి. సో ఇది ట్రెండ్. సో అన్ని ట్రెండ్స్ బ్రేక్ అవుతాయి. ఎలాగైతే హోమ్ టీమ్ విన్ బ్రేక్ అయిందో అది కూడా బ్రేక్ అవుతుంది. బట్ టాక్టికలీ అండ్ అదర్వైజ్ కూడా టీమ్ కంపోజిషన్ విషయంలో కానీ ఏ విధంగా కూడా ఢిల్లీ ఇస్ మచ్ బెటర్ సైడ్. ఒక స్టేజ్లో ఢిల్లీ 141ని చేంజ్ చేస్తున్నా కూడా 26 for 4 అయిపోయారు పవర్ ప్లేలో. ఆ దశలో ఢిల్లీ పొజిషన్ చాలా హోప్లెస్గా కనిపించింది. బట్ స్టిల్ దే మేనేజ్ టు విన్. అండ్ సమీర్ రిజ్వీ ఒక కొత్త హీరోని వాళ్ళు ఎమర్జ్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ ఆడిన ఆఖరి మ్యాచ్ లాస్ట్ సీజన్లో 50 చేశాడు. లాస్ట్ సీజన్ బాగానే పర్ఫామ్ చేశాడు. ఆడిన 5-6 మ్యాచ్ల్లో అతని స్ట్రైక్ రేట్ బాగుంది, యావరేజ్ బాగుంది, అంతా బాగానే ఉంది. కానీ ఈసారి అతను ఒక అన్లైక్లీ హీరోగా ఎమర్జ్ అయ్యాడు. అలాగే ట్రిస్టన్ స్టబ్స్ కూడా అతను మంచి కంపెనీ ఇచ్చాడు. సో ఓవరాల్గా ఢిల్లీ వెరీ ఇంప్రెసివ్. ఒకటేంటంటే ఇంతవరకు మనం ఇలాంటి పిచ్ చూడలేదు. ఫాస్ట్ బౌలర్స్కి అవుట్ అండ్ అవుట్ హెల్ప్. బాల్ వాజ్ స్వింగింగ్ అండ్ సీమింగ్, బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ అట్ ఆల్. అలాంటి పిచ్ పైన ఒక మ్యాచ్ చూసాం మనం మొదటిసారిగా. బట్ ఢిల్లీ డిజర్వింగ్ విన్నర్స్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ బౌలర్స్ ముఖ్యంగా చాలా బాగా బౌలింగ్ చేశారు. తర్వాత వండర్ఫుల్ 119 runs అన్బీటెన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ సమీర్ రిజ్వీ అండ్ ట్రిస్టన్ స్టబ్స్. సో టాస్ ఢిల్లీ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఢిల్లీ టీంలో వాళ్ళు అశుతోష్ శర్మని కాకుండా సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్గా దించారు. అది అఫ్కోర్స్ సెకండ్ ఇన్నింగ్స్లో కావచ్చు, కానీ అది కాస్త సర్ప్రైజింగ్ అనిపించింది. మిగతా టీం అంతా మనం అనుకున్నట్టుగానే వచ్చింది. మిగతా టీం విషయంలో ఎలాంటి మార్పు లేదు. అండ్ లక్నో టీంలో వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ ఓపెన్ చేశారు విత్ మార్ష్. అది సర్ప్రైజింగ్ అనిపించింది. సర్ప్రైజింగ్ అంటే మనం చెప్పుకున్నాడు రిషబ్ పంత్ ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పి. ఇక్కడ ఈ గ్రౌండ్లో కూడా అది చాలా కరెక్ట్ డెసిషన్ అనిపించింది. ఎందుకంటే ఆ బౌండరీస్ ఈవెన్గా లేవు. ఒక సైడ్ బౌండరీ లాంగ్ ఉంది, ఒక సైడ్ బౌండరీ స్క్వేర్ బౌండరీస్ షార్ట్ ఉంది. అలాంటప్పుడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే అది అడ్వాంటేజ్ అవుతుంది. సో దానివల్లనే ఎంతో రిషబ్ పంత్ ఓపెన్ చేశాడు విత్ మిచ్ మార్ష్. బట్ ముఖేష్ కుమార్ బౌల్డ్ వండర్ఫుల్ స్పెల్. 3 ఓవర్లు వరుసగా వేశాడు. స్వింగింగ్ అండ్ సీమింగ్ ద బాల్. ఎన్గేడి కూడా మంచి బౌలింగ్ వేశాడు. అలాగే అక్షర్ పటేల్ కూడా పవర్ ప్లేలో మంచి బౌలింగ్ వేశాడు. బట్ రిషబ్ పంత్ లుక్ గుడ్. ఒక తన స్టార్ట్ చేశాడు ఒక బ్యూటిఫుల్ స్ట్రైట్ డ్రైవ్తో. హీ వాజ్ లుకింగ్ గుడ్. కానీ ఏంటంటే ఫార్చ్యూన్ అతనికి అదృష్టం కలిసి రాలేదు. మిచెల్ మార్ష్ ఒకటి స్ట్రైట్ కొట్టాడు ముఖేష్ బౌలింగ్లో. అది బౌలర్ చేతికి తగిలి స్టంప్స్కి డిస్టర్బ్ చేసింది. నాన్ స్ట్రైకర్ ముందు రన్ తీయడం కోసం ముందుకెళ్తాడు కదా, సో అది అవుట్ ఆఫ్ క్రీజ్. సో ఆ రకంగా రన్అట్ అయ్యాడు. మోస్ట్ అన్ఫార్చునేట్ డిస్మిసల్ ఇన్ క్రికెట్ ఏదంటే ఇలాంటి రన్అట్ ఎట్ ది బౌలర్స్ అండ్. సో అది రిషబ్ పంత్ చాలా ఎర్లీగా అవుట్ అయిపోవడం. తర్వాత కూడా వాళ్ళకి అది కలిసి రాదు. మార్క్రమ్ వచ్చాడు. మార్క్రమ్ స్టార్టెడ్ విత్ బిగ్ 6 ఆఫ్ అక్షర్ పటేల్. కానీ అదే ఓవర్లో అక్షర్ పటేల్ నెక్స్ట్ బాల్కి అతను ఏంటంటే ఆమ్ బాల్ అతని స్పెషాలిటీ. అతను బాల్ మామూలుగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఏంటంటే దే టర్న్ అవే ఫ్రమ్ ద రైట్ హ్యాండర్. కానీ ఇతను స్టాక్ డెలివరీ ఏంటంటే దట్ కమ్స్ ఇన్ టు ద బ్యాట్స్మెన్ విత్ ద ఆర్మ్. సో అలాంటి ఒక బాల్తో మరింత క్విక్గా మరింత ఫుల్లర్ డెలివరీ చేశాడు. దాన్ని కట్ చేసే ప్రయత్నంలో మార్క్రమ్ వాజ్ క్లీన్ బోల్డ్. సో పవర్ ప్లేలో వాళ్ళిద్దరూ అవుట్ అవ్వడం వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టింది. అలాగే నికోలస్ పూరన్ని ఒక బ్యూటిఫుల్ ఆఫ్ కట్టర్తో అవుట్ చేశాడు ఎన్గిడి. బ్రహ్మాండమైన వరల్డ్ కప్ అతను చూసాం మనం. సో ఆ స్లోయర్ వన్స్ అతనికి ఎప్పుడు కూడా స్పెషాలిటీ. ఒక ఆఫ్ కట్టర్తో నికోలస్ పూరన్ లాంటి ఒక
టాప్ బ్యాట్స్మెన్ అవుట్ చేశారు. అంతమంది ఆయుష్ బదోని కూడా నటరాజన్ బౌలింగ్లో అది అవే గోయింగ్ డెలివరీ యాంగ్లింగ్ అక్రాస్ ది రైట్ హ్యాండర్ దాన్ని చేంజ్ చేసే ప్రయత్నంలో అటు నోటాడు. సో టపా వికెట్లు పడ్డాయి. సో వాళ్ళకి ఆ మొమెంటం రాలేదు. బట్ మార్ష్ ఉన్నాడు ఒక ఎండ్లో, క్విక్గా రన్స్ చేయకపోయినా అతను ఉండి అప్పుడప్పుడు అకేషనల్ సిక్స్లు కొడుతూ ఒక 39 ఎంతో చేశాడు. అబ్దుల్ సమాద్ లుక్ వెరీ గుడ్. అబ్దుల్ సమాద్ ఒక్కడే వాళ్ళ టీంలో కాస్త ప్రాపర్ బ్యాటింగ్ చేసింది అండ్ ఈ వాజ్ లుకింగ్ ఇన్ వెరీ గుడ్ టచ్. సో అతను కూడా 36, 39 చేశాడు. వాళ్ళిద్దరు మినహా ఎవ్వరు కూడా సరైన బ్యాటింగ్ చేయలేదు. వాళ్ళకి ఏంటంటే లోయర్ డౌన్ ది ఆర్డర్ పెద్ద బ్యాటింగ్ లేదు. అండ్ దే బ్రాట్ ఇన్ ముకుల్ చౌదరి మంచి సయీద్ ముష్టాకెల్లో అట్లా బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్. అండ్ ఇక్కడ కూడా అతన్ని కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. సో కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ మీకుంటే ఏంటంటే మార్ష్ని కూడా అతను అవుట్ చేశాడు. కుల్దీప్ యాదవ్ అలాంటి పేస్ బౌలర్కి అనుకూలించే వికెట్ మీద కూడా కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ మీ టీంలో ఉంటే యూ విల్ గెట్ వికెట్స్ ఆన్ ఎనీ పిచ్. స్పిన్నర్స్కి ఎలాంటి హెల్ప్ లేని వికెట్ మీద కూడా. సో ఆల్ ఢిల్లీ బౌలర్స్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. నటరాజన్ చాలా రోజుల తర్వాత కనిపించాడు, అతనికి 3 వికెట్లు వచ్చాయి, ఎన్గిడికి 3 వికెట్లు వచ్చాయి. సో 141 మాత్రమే చేయగలిగారు లక్నో సూపర్ జైంట్స్. వెరీ వెరీ ప్యాథటిక్ డిస్ప్లే. ఎందుకంటే చివరికి వాళ్ళు ఏంటంటే దిగ్వేష్ రాఠీని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టారు. అండ్ దిగ్వేష్ రాఠీని ఆడించుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే వికెట్లు పడేసరికి షాబాజ్ బెటర్ బ్యాట్స్మెన్, అతను తీసుకొచ్చి షాబాజ్ కూడా ఈ కుడ్ నాట్ గెట్ గోయింగ్. సో అది కూడా కలిసి రాలేదు వాళ్ళకి. సో వాళ్ళకి 141 మాత్రమే వచ్చాయి. సో ఢిల్లీ బౌలర్స్ డిడ్ రియల్లీ వెల్. అందరూ ప్రతి ఒక్కరు కూడా వితౌట్ ఎక్సెప్షన్ ఎవ్రీబడి బౌల్డ్ బ్రిలియంట్. ప్రిన్స్ యాదవ్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు, 2 వికెట్లు వచ్చినాయి అతనికి. మయాంక్ యాదవ్ని ఆడించలేదు వాళ్ళు, ఎందుకంటే ఈ పిచ్లో బౌలర్స్కి హెల్ప్ ఉంది, ఎక్స్ట్రా పేస్ అవసరం లేదు అనుకున్నారు. ఆండ్రిక్ నోకియా మొత్తం మీద ఢిల్లీ వాళ్ళు ది బౌల్డ్ బ్రిలియంట్లీ. సో 141కి ఎప్పుడైతే రెడ్యూస్ చేశారో ఢిల్లీ లుక్డ్ ఈజీగా గెలుస్తారని మనకు అనిపించింది. పిచ్లో డెఫినెట్గా బౌలర్స్కి హెల్ప్ ఉంది, కానీ ఢిల్లీలో కేఎల్ రాహుల్ అతనికి ఈ టీం మీద ప్రత్యేకమైన ప్రేమ ఇన్ ద సెన్స్ గతంలో ఎల్ఎస్జీకి ఆడాడు, ఎల్ఎస్జీ ఓనర్ అతన్ని అవమానించాడు పబ్లిక్గా. సో అది ఆ కసో ఏంటో ఫస్ట్ బాలే పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు అండ్ హీ గాట్ అవుట్ ఇన్ ద టీమ్. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్ డిస్మిసల్ మనం కేఎల్ రాహుల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయం, కానీ కేఎల్ రాహుల్ ఫస్ట్ బాల్కే పెద్ద షాట్ ఆడే ప్రయత్నం చేసి అతను అవుట్ అవడం ఏంటంటే ఢిల్లీ చాలా తడబడుతూ తమ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అది కంటిన్యూ అయింది. నిస్సంగా కొట్టాడు అండ్ ఇట్ కంటిన్యూడ్. సో వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా మంచి బౌలింగ్ చేయడం అనేది మనం చూసాం. సో వాళ్ళకి వరుసగా వికెట్లు పడ్డాయి, 26 for 4. ఈవెన్ అక్షర్ పటేల్ ఎర్లీగా వచ్చాడు, అక్షర్ పటేల్ కూడా క్లీన్ బౌల్డ్. సో వికెట్లు పడుతుంటే దే లుక్డ్ టోటల్లీ డిసరే. ఆ స్టేజ్లో అక్షర్ అవుట్ అయిన తర్వాత యాక్చువల్గా మిల్లర్ బ్యాటింగ్ రావాలి, కానీ వాళ్ళ కోచ్ హేమంగ్ బదాని ఏం చేశాడంటే హీ వాజ్ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్, డగౌట్ కింద ఉంది, డ్రెస్సింగ్ రూమ్కి ఇక్కడికి చాలా స్టెప్స్ దిగి రావాలి, కానీ చాలా ఫాస్ట్గా అతను పరిగెత్తుకుంటూ వచ్చి మిల్లర్ని కాకుండా ట్రిస్టన్ స్టబ్స్ని పంపించాడు బ్యాటింగ్కి. అది చాలా మాస్టర్ స్ట్రోక్ అయింది. అలాగే సమీర్ రిజ్వీని నెంబర్ 4లో బ్యాటింగ్ చేయించారు. మామూలుగా అశుతోష్ శర్మని ఆడించాలి కదా, అశుతోష్ శర్మ ప్రతి సీజన్ బాగా ఆడతారు, కానీ సమీర్ రిజ్వీని 2-3 కారణాలు, ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా ఆడినందుకు తర్వాత మ్యాచ్ తర్వాత చెప్పాడు నువ్వు నెంబర్ 4లో ఆడతావు అని చెప్పారు. లాస్ట్ ఇయర్ కూడా బాగానే ఆడాడు. అశుతోష్ శర్మ కంటే ఇతను ఆడించడానికి అదొక కారణం, ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా ఆడడం. రెండో కారణం ఏంటంటే ఇది లక్నోలో జరుగుతుంది, ఈజ్ అ లోకల్ మ్యాన్. అక్కడ యూపీ ప్రీమియర్ లీగ్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసిన ప్లేయర్ అతను, గత 2-3 సీజన్లుగా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సో అందుకని అతన్ని ఆడించారు, అశుతోష్ని పక్కన పెట్టి. అందులోనూ వికెట్లు పడేసరికి అశుతోష్ అంటే ఫినిషర్ కాదు కదా, ఇతను కాస్త ఎర్లీగా పంపించాలని చెప్పి సమీర్ రిజ్వీని ఆడించారు. అతన్ని పంపించడం, స్టబ్స్ని పంపించడం, అది వాళ్ళకి కలిసి వచ్చిన అంశం, చాలా కలిసి వచ్చిన అంశం. సో వాళ్ళిద్దరూ 119 రన్స్ యాడ్ చేశారు. సమీర్ రిజ్వీ 8 balls వరకు రన్ చేయలేదు, 8 balls వరకు ఈ వాజ్ ఆన్ 0. కానీ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడు, స్లోగా స్టార్ట్ చేశాడు, స్టబ్స్ వాజ్ ది ఇనీషియల్ అగ్రెసర్, అతను మంచి షాట్స్ కొట్టాడు. మెల్లమెల్లగా తన కాన్ఫిడెన్స్ పుంజుకున్నాడు సమీర్ రిజ్వీ. స్టార్టింగ్లో స్లోగా ఆడిన తర్వాత బ్యాట్ జులిపించాడు
ఐ థింక్ 149 ఎంతో స్ట్రైక్ రేట్తో ఈ గాట్ 70 నాట్అవుట్. వండర్ఫుల్ ఇన్నింగ్స్. సో అతను ఒక డిఫరెంట్ లెవెల్లో ఆడాడు. సో సమీర్ రిజ్వీ చెన్నైకి ఆడాడు, 8 మ్యాచ్లో 9 మ్యాచ్లో ఆడాడు 2 సీజన్ల క్రితం. అతనిలో ఆ టాలెంట్ ఉంది, కానీ ఒక 2 మంచి షాట్లు కొట్టాడు తప్పిస్తే చెన్నై ఆడినంత ఎప్పుడు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. లాస్ట్ సీజన్ ఒక 50 చేశాడు లాస్ట్ మ్యాచ్లో, ఇందాక చెప్పినట్టుగా ఫర్ ఢిల్లీ. బట్ ఓవరాల్గా లాస్ట్ సీజన్లో అతని స్ట్రైక్ రేట్ కానీ రన్స్ కానీ బెటర్గానే ఉంది. 5-6 మ్యాచెస్ ఆడాడు. ఈ సీజన్ ఈ స్టార్టెడ్ అప్ బ్రిలియంట్లీ. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రెడీ లుకింగ్ గుడ్. ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కూడా వాళ్ళకి దొరికాడు. సో నిస్సంగానే ఆడించుకోవచ్చు వాళ్ళు. స్టార్క్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దే కెన్ గో విత్ 3 ఫారిన్ బ్యాట్స్మెన్ ఒక ఫాస్ట్ బౌలర్తో వెళ్ళే అవకాశం ఉంది. ఈవెన్ ముఖేష్ కుమార్ బౌల్డ్ బ్రిలియంట్లీ. ముఖేష్ కుమార్ ఇంతకుముందు అంత పేస్ లేదు, బట్ అతని యావరేజ్ స్పీడ్ ఎంత ఉందంటే 137 ఉంది. సో హై 130స్లో బౌలింగ్ చేస్తున్నాడు అతను. అండ్ నటరాజన్ కూడా చాలా మంచి బౌలింగ్ చేయడం అనేది మనం చూసాం. సో ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్స్ ఇస్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. విప్రోజ్ నిగమ్ ఒక్కడే ఓవర్ వేశాడు, అంటే అవసరం లేకపోయింది అతనికి. బట్ ఓవరాల్గా దే ఆర్ లుకింగ్ రియల్లీ గుడ్. సో ఇంకా 2.5 ఓవర్స్ మిగిలి ఉండగానే 4 వికెట్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ఘన విజయం సాధించారు. దే ఆర్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. మంచి స్టార్ట్. లాస్ట్ సీజన్ కూడా వాళ్ళు అలాగే ఆడారు, మొదట్లో బాగా ఆడారు. తర్వాత పోను వాళ్ళకి వరుసగా డిఫీట్స్ వచ్చినాయి, వరుస విజయాలు, తర్వాత వరుస డిఫీట్స్ వచ్చినాయి. కానీ ఈసారి మాత్రం ఐ థింక్ దే స్టార్టెడ్ ఆఫ్ బ్రిలియంట్లీ అండ్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. అన్ని రకాలుగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. లక్నోలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫాస్ట్ బౌలింగ్ బాగుంది, వాళ్ళకి టాప్ 4 బాగున్నారు, కానీ ఆల్రౌండర్స్ లేకపోవడం, బౌలింగ్లో స్పిన్ బౌలింగ్లో సరైన పస లేకపోవడం, అది వాళ్ళకి వీక్నెస్గా నాకు కనిపించింది. సో గుడ్ డిస్ప్లే బై ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ డిసప్పాయింటింగ్ బై లక్నో సూపర్ జైంట్స్.